ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ప్రతిరోజు దేవుడు మనకి వాగ్దాన వాక్యాలను, వాగ్దాన సందేశాలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దాన వాక్యం లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వాక్యంలో మనం చూస్తే, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ గాడ్. వాట్ ఏ వండర్ఫుల్ ప్రామిస్ ఆఫ్ గాడ్. ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఏమైనా మంత్రశక్తులు, తంత్రశక్తులు, లేకపోతే చిల్లంగి శక్తులు, లేకపోతే ఎటువంటి క్షుద్ర శక్తులు మీకు విరోధంగా ప్రవర్తిస్తూ ఉన్నాయా? మీ సొంతోళ్ళు, మీ బంధుమిత్రులు మిమ్మల్ని నాశనం చేయాలని ఇటువంటి తంత్ర మంత్ర శక్తులు చేసి మీకు విరోధంగా పంపిస్తూ ఉన్నారా? భయపడొద్దు. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మండి. ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప వాగ్దాన వచనమే చూడండి. చేతబడి, ఎవరైనా చేతబడి చేస్తున్నారా? చేతబడి చేసి మీ బ్రతుకులను నాశనం చేయాలి, మీ వ్యాపారాలను నాశనం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కుటుంబాన్ని, మీ పిల్లలను, మీ పొలాల్ని నాశనం చేయాలని కొంతమంది పొలాల్లో చేతబడి చేసి పొలాల్లో పెట్టేస్తున్నారు. ఇటువంటివి ఏమైనా చేస్తా ఉన్నారు, మీరు భయపడొద్దు. యేసు రక్తాన్ని ప్రోక్షించండి. యేసు రక్తం జయమని చెప్పండి. ఎటువంటి వస్తువు, ఎటువంటి హాని మీకు చేయలేదు అని దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. మీరు భయపడొద్దు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియమైన బిడ్డలారా, సాధు సుందర్ సింగ్ అనే వ్యక్తి గురించి మీరు వినే ఉంటారు. సిక్కు మత ఆ నిష్టలో పెరిగిన వ్యక్తి. సిక్కులు చాలా మత ప్రవిష్టులుగా ఉంటారు. వాళ్ళ యొక్క ఈ పగడి, ఈ తలపాగను కూడా తీయరు, జుట్టు కత్తిరించుకోరు. మనమైతే క్రైస్తవులుగా ఉండి వెరైటీలుగా జుట్టు కత్తిరించుకుంటాం, కానీ వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు. ఈ సాధు సుందర్ సింగ్ గారు రక్షింపబడ్డారు. వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ నాన్న ఆ క్రైస్తవ్యాన్ని స్వీకరించిన క్రైస్తవ కుక్క అని చెప్పి నిందించారు. సరే, తల్లి కదా, ఎలాగైనా పర్వాలేదు అనుకుంది. కానీ తల్లి ఒక ప్లాన్ వేసింది, కుమారుని చంపేయాలి, లేకపోతే ఈ రాష్ట్రంలో మేము ఉండలేం, చాలా అవమానాలు, నిందలను ఎదుర్కొంటున్నామని చెప్పి తల్లి ఏం చేసిందో తెలుసా? అన్నంలో విషాన్ని కలిపేసి కుమారుని ప్రేమతో పిలిచి భోజనం పెట్టింది. కుమారుడు ఏం చేశాడంటే, ఆ భోజనం మీద చేయి పెట్టి ప్రార్థన చేసి, యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి అన్నాడు. అనేసి తినడం మొదలుపెట్టి తిన్నాడు. కడుపు నిండా తిన్నాడు. తల్లి ఇలా చూస్తుంది, ఇప్పుడే చచ్చిపోతాడు, ఇప్పుడే నొరగ కక్కి చస్తాడు, ఇప్పుడే ఈడు చస్తాడని చెప్పి చూస్తూ ఉంది. సాధు సుందర్ సింగ్ హాయిగా అటు ఇటు తిరుగుతున్నాడు. ఏ హాని ఆయనకి జరగలేదు. తల్లి చూసింది, బాబు ఏం అవలేదా నీకు అని అడిగితే, ఏం అవలేదు బాబు, నేను అన్నంలో విషయం కలిపాను రా అంటాడు. అమ్మా, నా దేవుడు ఎవరో తెలుసా? ఎందుకు యేసయ్య నమ్ముకున్నాను తెలుసా? ఆయన మరణాన్ని జీవముగా మార్చగలగ శక్తిగల దేవుడు, సర్వశక్తుడమ్మ అని చెప్పి అమ్మకు చెప్పగానే, ఈ లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వాక్యం, ఏ హాని మీకు కలుగుదని నా దేవుడు వాగ్దానం చేశాడమ్మా, ఈ విషయాన్ని అమృతంగా మార్చేశాడమ్మా అని చెప్పగానే అమ్మ మోకాలు లొంగి, బాబు నన్ను క్షమించని అడిగింది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎవరైనా మీకు హాని చేయాలని, విషాన్ని కలిపి మిమ్మల్ని చంపాలని ప్లాన్ చేస్తున్నారా? భయపడొద్దు, ఏ హాని మీకు జరగదు. ప్రైజ్ ది లార్డ్. ఇదే సాధు సుందర్ సింగ్ భూటాన్, టిబెట్, హిమాలయాల్లో దేవుని సేవ నడుచుకుంటూ సేవ చేస్తున్న దినాల్లో ఒకరోజు అలసిపోయి హిమాలయాల్లో గుహలోకి వచ్చి అలా కూర్చున్నాడు. చీకటి, వెలుగు లేదు. ఒక పైథాన్, కొండ చిలువ
ఆయన మింగాలని తల దగ్గరికి ఇలాగ వచ్చింది. సాధు సుందర్ సింగ్ ప్రార్థన చేస్తూ అలాగ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఈ పాము కొండ చిలువ ఏం చేసిందో ఇలా రౌండ్ అయిపోయి తలగడలాగా మారి ఆయనకి రాత్రంతా తలగడలాగా హాయిగా మెత్తగా ఉంది ఏంట్రా మెత్తగా ఉందండి మంచిగా హాయిగా నిద్రపోయాడంట. ప్రైజ్ లార్డ్. ఆ రోజే మంచిగా నిద్రపోయాడంట. పొద్దున్న లేచి చూస్తే ప్రార్థన చేసుకోవడం చూస్తే పాము కొండ చిలువ ఇలాగ వెళ్ళిపోయిందంట. ప్రైజ్ లార్డ్. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఏది మీకు ఎటువంటి హాని కలగదు. నా ప్రభు ఆ హాని కలగకుండా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు కాచి కాపాడును గాక, ఆశీర్వదించును గాక, మీ కుటుంబాన్ని హెచ్చించును గాక, ప్రతి అవసరాన్ని నా దేవుడు తీర్చును గాక, ప్రతి చేతబడి శక్తులను దేవుడు నిర్వీర్యం చేయును గాక, నిర్వీర్యం చేయును గాక. అపోస్తలుడైన పౌలు గారు ఒక దీవిలో ఉన్నప్పుడు పాము ఆయన చేతుకు తగిలింది. ఇలాగా తీసి పడేశాడు. అందరు చూస్తున్నారు. దీవులో ఉన్న ఆదివాసులు చచ్చిపోతాడు చచ్చిపోతాడు, చావలేదు, జీవంతో ఉన్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎటువంటి 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 హాని మీకు కలగకుండా, ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే ఒక యూనిఫామ్ గా, పోలీసుని చూస్తే దొంగ పారిపోతాడు. అలాగే యేసు రక్తంలో, యేసు రక్త ప్రోక్షణలో మీరు ఉంటే సాతాను మిమ్మల్ని చూసి, యేసు రక్తమే మీ యూనిఫామ్, దాన్ని చూసి సాతాను పారిపోను గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.